దేవుని వాక్యాన్ని విందాం. కీర్తన గ్రంథం 105వ కీర్తన, 105వ కీర్తన 5-6 వాక్యాలు చదువుదాం. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన చేసిన సూచక క్రియల్ని, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ఆమె ఒక చక్కని మాటని కీర్తనకారుడు కీర్తనలో రాస్తున్నాడు. జ్ఞాపకము చేసుకొనండి. రిమెంబరెన్స్. మనం ఎప్పుడు కూడా జ్ఞాపకాలు పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. కృతజ్ఞత లేని వాళ్ళు మర్చిపోతారండి. కృతజ్ఞత కలిగిన వారు ప్రతి చిన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటారు. దేవుని పట్ల మనం కూడా ప్రతి చిన్న విషయంలో కూడా ఏం కలిగి ఉండాలా? ప్రతి చిన్న విషయానికి, చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటే పెద్ద వాటిలో కూడా నమ్మకంగా ఉండగలుగుతాం. అందుకే ప్రభు చెప్పారు, కొంచెములో నమ్మకంగా ఉన్న వారిని అనేకమైన వాటి మీద నియమిస్తాను అని. బాగా ఆలకించండి, చక్కని విషయాన్ని మీతో చెప్తా, బాగా వినా. జ్ఞాపకము చేసుకొనుడి అంటాడు భక్తుడు. వేటిని? ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను. రెండవది, ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పుల్ని మనమట జ్ఞాపకము చేసుకుంటూనే ఉండాలట. ఆయన చేసిన ఆశ్చర్య క్రియలు, ఆయన చేసిన సూచక క్రియలు, సూచన, సైన్స్. దేవుడు మన పట్ల ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, సూచక క్రియలు చేస్తాడు. యేసు ప్రభు చేసిన మొట్టమొదటి సూచక్రియ ఏంటో తెలుసా? కానా పెళ్లిలో నీళ్ళని ద్రాక్షరసంగా మార్చి, బైబిల్లో ఆయన గురించి రాయబడిన చరిత్ర ఏంటంటే, యేసు చేసిన మొట్టమొదటి సూచక క్రియ ఆమె. మరి ఆశ్చర్య కార్యం అంటే, సూచక క్రియ అంటే ఏంటంటే, మనుషుడెవ్వడూ చేయలేని పనిని దేవుడు మన కళ్ళ ముందు కనబడేటట్టుగా, మన కళ్ళకి తెరవబడేటట్లుగా, ప్రజలందరూ గుర్తుపట్టేటట్లుగా. అదే నీళ్లు గత వారం విన్నాం కదా, ఏమండి, నింపినోళ్ళు వాళ్ళే, పట్టుకెళ్ళినోళ్ళు కూడా వాళ్ళే. బైబిల్లో చక్కగా రాసుంటుంది అక్కడ, ద్రాక్ష రసమైన ఆ నీళ్లు. ఏ నీళ్ళయి? ఏ చేతులతో పోసారో అవే చేతులతో మోసుకుని వెళ్తుంటే, పోసేటప్పుడు ఏమైపోతున్నాయి అంటే, నల్లటి నీళ్లు కాస్త ఎర్రటి ద్రాక్షరసంగా మారిపోతుంది. గనుక ఏ చేతులతో నింపారో ఆ చేతులతో పోస్తున్నారు. గనుక వీళ్ళకి అర్థమయ్యింది, ఈయన మాట వింటేనే ఇంత అద్భుతం జరిగిందే. ఇట్స్ ఏ సైన్, సూచక క్రియ. ఏమండి, నల్లటి నీళ్ళనే జీవం కలిగిన, మరి ప్రాణాన్ని నిలబెట్టి నీళ్ళనే ఏం చేసినాడంటే, విందుశాలలో ప్రాముఖ్యమైన దానిగా నిలబెట్టాడే. ఆయన మాట వింటే ఆమె పరలోకపు విందులో నేను నిలబెట్టలేడా? ఆమె ఇదొక సూచక క్రియ, ఇదొక సూచక క్రియ. ప్రభు నిలబెడతాడు, ప్రభు బలహీనమైన దాన్ని బలమైన దానిగా చేస్తాడు అనటానికి ఒక ప్రధానమైన సూచన. ఈవేళ ఒక చక్కని విషయాన్ని నేర్చుకుందాం. మనం జ్ఞాపకం చేసుకోవాలట. ఇంతకు మనం ఎవరు? అబ్రహాము, తన దాసుడైన అబ్రహాము వంశస్థులం. ఆమె ఎవరైనా అబ్రహాం గారు ఎవరు? తన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, తాను ఏర్పరచుకున్న యాకోబు సంతానమా, సంతతి వారులారా. మనం ఎవరు అంటే ఏర్పరచబడిన వారు. ఆమె దాసుని సంతానం.
మై సర్వెంట్ అంటాడు ప్రభు. తన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, తాను ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా, మీరు జ్ఞాపకం చేసుకొనుడి. ఈవేళ ఒక చక్కని విషయాన్ని క్లుప్తంగా చెప్తున్నాను, శ్రద్ధగా వినాలి. నేనేమంటానంటే, తిన్నదైనా మర్చిపోవచ్చు, ఇబ్బంది లేదు, నష్టం లేదు. మంచి బిర్యానీ పెట్టారనుకోండి, పిలిచి జీవితంలో మర్చిపోలేని టేస్ట్ ఉందనుకోండి, ఏమండి, అదైనా మర్చిపోవచ్చు కొన్ని రోజులకి. ఎందుకంటే అంతకంటే టేస్ట్ తగిలితే అది మర్చిపోతాం కదా. విన్నారండి? తిన్నది మర్చిపోయినా పర్లేదు, కానీ దేవుని కార్యాలను మర్చిపోకూడదు. విన్నారా? దేవుని కార్యాలను మర్చిపోకూడదు. బైబిల్లో యోసేపుకి ఒక బాధాకరమైన పరిస్థితి వస్తే, ఒక కలగంటే ఆ ఇద్దరికి చెప్పాడు, ఒరే, ఒకడి ఉద్యోగం తీయబడుతుంది, ఒకడికి ఉద్యోగం ఇవ్వబడుతుంది. బాబు, నీకు ఉద్యోగం రాగానే రాజుగారితో చెప్పు, అన్యాయంగా ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నాను, నాకు కల చెప్పాడు కనుక అతనికి సహాయం చేయమని నా పక్షంగా నువ్వు జ్ఞాపకం చేసుకోరా. నీకు క్షేమం కలిగినప్పుడు, నీ ఉద్యోగం మరలా తిరిగి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని బ్రతిలాడి చెప్పి పంపించాడు. ఎవరతను? పానదాయకుడా, భక్ష్యకారుడా? అమ్మా, వాళ్ళిద్దరు ఎవరికి ఉద్యోగం వచ్చింది తీలే. ఇంకా అక్కడ రాస్తున్న మాట ఏంటి తెలుసా? ఎక్కడది? రైట్, 40వ అధ్యాయం 40వ అధ్యాయం 14వ వాక్యం. ఈ పానదాయకుడితో యోసేపు చెప్తాడు, ఒరే, ఖచ్చితంగా నీ ఉద్యోగం నీకు వస్తుంది బాబు. దేవుడు నాకు కలలో చూపించాడు, దేవుడు నాకు ఆ గిఫ్ట్ ఇచ్చాడు కనుక నా మాటిని, నీ ఉద్యోగం నీకు వస్తుంది. నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వాస్తవానికి ఆ సిట్యుయేషన్లో ఎవ్వరు కూడా యోసేపుని మర్చిపోలేరు. విన్నారండి? మర్చిపోకూడదు కూడా. యోసేపు చెప్పినట్లే అతని ఉద్యోగం మరలా అతనికి తిరిగి వచ్చింది. అప్పుడు ఏం చేశాడు వాడు? చదవాలి. ఉమ్, ఉమ్, 23 చదువు. పానదాయకుల అధిపతి జ్ఞాపకం చేసుకోక మర్చిపోయాడట. అది నేను చెప్పేది అదే. మనుషుల్ని నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటే ఇట్లా దెబ్బతింటాం. అసలు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు ఉన్నాడని మనం మర్చిపోకూడదు. ఆయన ఎవరంటే కునుకడు, నిద్రపోడు. ఆయన ఎవరంటే తల్లి మరిచిన మరవని దేవుడు, ముదిమి వచ్చు వరకు ఎత్తుకునే దేవుడు. ఆయన మనకు ఉన్నాడని గుర్తుపడితే, ఆయన నీతో ఉన్న సంగతి నీకు తెలిస్తే, మనుషుల సహాయాన్ని అర్థించము, మనుషుల జ్ఞాపకాల్లో ఉండాలని కోరుకో. ప్రియులారా, ఒక మాట ఏంటంటే, నిత్యము మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. అర్థమవుతుందండి? నిత్యము ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టే కృపతో బ్రతుకున్నాం. రైట్. కొన్ని మంచి విషయాలు చెప్తాను, బాగా విన్నా. తన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆమేన్, తాను ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా, మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటది? ఆయన చేసిన
ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసిన సూచక క్రియలు, ఆయన నోటి తీర్పులను మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. రిమెంబరింగ్ రైట్. కొన్ని మంచి మాటలు చెప్తా, ఆలకిచ్చ. కీర్తన గ్రంథం 44వ కీర్తన మొదటి నుంచి చదువుదాం. చూడండి, ఇక్కడ కోరాహు కుమారులు చక్కని దైవ ధ్యానాన్ని రాస్తున్నారు, గమనించాలి. 44వ కీర్తన మొదటి నుంచి చదువుతున్నారు, గమనించండి. దేవా, పూర్వకాలమున మా పితరులు దినముల్లో ఎట్లా విన్నారట? మరి ముక్కులారు వింటారా, చెవులారు వెనుక? అంటే అర్థం ఏంటంటే చాలా ఇంట్రెస్ట్గా విన్నామని. చెవులారా అంటే అర్థం చెవులు పెద్దగా చేసుకుని ఆ మాటలు వింటుంటే ఎంతో ఆసక్తి కలిగిందని. వాళ్ళు కథలుగా చెప్తా ఉంటే పిల్లలు కదండి, చెవులు నిక్కబోడ్చుకుని విన్నారట. తాత, రథాలు సముద్రంలో మునిగి, అవునరా, అమ్మో ఆ శబ్దం వింటే గుండెలు జారిపోయినాయి, ఆ శబ్దాలకి వినబడవని చెప్పాడు మోషే. చెప్పినట్టే అంటుంటే ఆ సన్నివేశం పిల్లల్ని ప్రభావితం చేసింది. అందుకే ఈ కోరాహు కుమారుల స్టోరీని విని ఆ మాటలు రాస్తారు. దేవా, పూర్వకాలమున మా పితరుల దినముల్లో నీవు చేసిన పనిని గూర్చి, కనుక కార్యాలు గూర్చి మేము చెవులారా విని ఉన్నాం. ఆమె మా పితరులు దానిని మాకు వివరించిరి. ఇప్పుడు తల్ల పైకెత్తాలి. మన పిల్లలకి ఏ కథలు చెప్పాలి అమ్మా? మన పిల్లలకి ఏ కథలు చెప్పాలి? భూషి వస్తుందిరా, భూషి. ఏ భూషి? చెట్టు మీద ఉంది, అదిగో ఆడికి అంతే. పెళ్ళై వాడికి 40 ఏళ్ళు వచ్చిన చెట్టును చూస్తే భయం. తల్లి ఉగ్గుపాలతో ఏం నేర్పి? చెట్టు మీద ఉంది భూషి. ఏం భూషి? అదే గాడు ఎంతకాలం ఉన్న చెట్లు చూస్తే భయం. అర్ధరాత్రి పైకి ఎత్తితే ఓ దేవుని స్తోత్రం. చెట్టు కనకబడితే రాత్రి తలపైకి ఎత్తితేగా. ఎప్పుడు చిన్నప్పుడు చెప్పింది వాళ్ళమ్మ, చెట్టు మీద భూసి ఉందని. అందుకు కాదండి పిల్లలు పిరికితనంతో నింపబడుతుంది. మా పితరులు మా దేవుని గొప్ప కార్యాలని చిన్నప్పటి నుంచి వివరించారు. ఆమెన్. ఏమని చెప్పారట వాళ్ళు? అండర్లైన్. ఏ బలం? చేతి బలం చాలకపోతే మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏ బలాన్ని ప్రదర్శిస్తారండి? భుజ బలం. ఏ బలం? భుజము యొక్క బలాన్ని ప్రదర్శిస్తారు. దేవుడు కూడాట నీ భుజ బలమును చేత వెళ్ళగొట్టి ఏం చేశాడట? భుజ బలము చేత అన్యులను వెళ్ళగొట్టేసి మా పితరుల్ని అక్కడ నాటావు. ఆమె నాటబట్టం అంటే స్థిరపరిచావు. మనం కూడా మందిరంలో నాటబడాలి. ఎక్కడ? సహవాసులో నీవు నాటబడాలి. నాటబడిన వారే వర్ధిల్లుతారు. పైపైన కాదు, నాటబడాలి. స్తోత్రం. హల్లెలూయా. నాటబడితిరి. ఎట్లాగా? నీ భుజ బలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి దానిలో నీవు మా పితరులను నాటితివి. స్తోత్రం. ఇంకా వారిని, మా పితరులు నువ్వేం చేసినావంటే వ్యాపింప చేసితివి. ఇదిగో ప్రాముఖ్యమైన మాట. ఇజ్రాయేలు ప్రజలు అటండి ఖడ్గ బలము చేత దానిని వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేదు. ఖడ్గ బలము చేత స్వాధీనపరచుకోలేదు. ఇంకా వాళ్ళ యొక్క బాహువు వాళ్ళకి జయం ఇవ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. హల్లెలూయా. నీ ముఖకాంతియే, నీ బాహుబలమే,
నీ భుజబలమే వారి, నీ దక్షిణ హస్తమే నీ భుజబలమే. విన్నారా? నీ ముఖ కాంతి వాళ్ళు కటాక్షించావు గనుక కటాక్షము నొందిన ప్రజలు. యాకోబు సంతతి దాసుడైన అబ్రహాము వంశావళి ఎవరంటే కటాక్షము నొందారు, కటాక్షమును పొందారు. ఈ కటాక్షము పొందిన వారికి ఖడ్గ బలం అవసరం లేదు. విన్నారా? చాలామంది మా దగ్గర అధికార బలం ఉందని విర్రవీగుతున్నారు, మా దగ్గర డబ్బు బలం ఉందని విర్రవీగుతున్నారు, మా దగ్గర సమాజ బలం అంతా మా వైపే ఉందని ఎగిరెగిరి పడుతున్నారు. ప్రియులారా, మెజారిటీ అని ఊరేగుతున్నారే, వాళ్ళ సంగతి పక్కన పెడితే లేఖనం ఏమని చెప్తుందంటే భుజబలం కాదట, ఏమండి, బాహుబలం కాదట, ఖడ్గబలం కాదట. ఏ బలము చేత వారు జయించబడ్డారు? దక్షిణ హస్తపు బలం, చాచిన చేతి బలం. ఎవరి పక్షంగా దేవుడు చేయి చాపుతాడు? అమ్మా, కటాక్షము పొందిన ప్రజల మీద దేవుని హస్తం చాపబడుతుంది. అక్కడ రాస్తుంది, నీ బాహువే, నీ దక్షిణ హస్తమే, అండర్లైన్, రౌండ్ అప్. దేవుని ముఖ కాంతి వాళ్ళ మీద ఉంది. ఆమె అంటే అర్థం ఏంటి? ఇజ్రాయేల్ ప్రజలందరికీ ఎదురుగా ఎవరు నిలబడ్డారంటే సర్వశక్తి కలిగిన దేవుడు నిలబడ్డాడు కనుకనే, నడిపించాడు కనుకనే ఆయన ముఖ కాంతి వారికి విజయము కలుగు చేసింది. ఆమె మనకు విజయం కలగాలంటే ఖడ్గ బలం చాలదు. విన్నారా? మన బలం కాదు, మన అధికారం కాదు, మన డబ్బు కాదు నీకు జయాన్ని ఇచ్చేది. చూడండి, కొంతమంది డబ్బులు ఉంటాయి కానీ పిల్లలు తెలివి ఉండవు. ఎంత ఫీజు అయినా కడతావండి, మా వాడికి మంచి చదువు రావాలంటే ఆ టీచర్ ఏమంటుందో తెలుసా? అయ్యా, నువ్వు ఫీజులు కట్టినంత మాత్రం కుదరదండి, వాడి దగ్గర తెలివి ఉండాలి సార్, చదివింది గ్రహించాలి, గ్రహించింది గుర్తుపెట్టుకోవాలి. మీ వాడికి మతిమరుపు ఎక్కువ సార్. మరి దానికి ఏం వాడమంటారండి? ఎన్నో డబ్బాలు వాడేశానండి, మరి జ్ఞాపకశక్తి ఉండట్లేదే. అయ్యా, అది డబ్బాలతో దొరికేది కాదయ్యా, దేవుడిచ్చే వరం, దేవుడిచ్చే కృప. ఈ రోజున అన్నీ ఉండొచ్చు గాక నీ పిల్లల పక్షంగా కానీ నీ కుటుంబ పక్షంగా కానీ జయం కలగాలంటే నీ బలం చాలదు, నీ ఖడ్గ బలము చేత జయం కలగదు. జయించాలంటే ప్రియులారా, నీవెవరో తెలుసా? దాసుడైన అబ్రహాము వంశావళి, తన ఏర్పరచుకున్నటువంటి యాకోబు సంతానం. మన పట్ల ఆయన కటాక్షం ఉంది కనుక ఆయన భుజబలము చేత, అనగా దక్షిణ హస్తపు బలం, అనగా కుడి చేయి బలం చేతను, ముఖ కాంతి చేతను వారికి విజయము కలిగేను. ఆమె ముఖ కాంతిలో నిలవబడిన ప్రజలకు ఏం కలుగుతుందంటే విజయం, విక్టరీ. ఎవరైతే దేవుని ముఖ కాంతిలో నిలవబడతారో ఖచ్చితంగా వాళ్ళు జయిస్తారని మీకు తెలుసు కదా. ఒకసారి నిబంధన మందస్సంలో ఒక్కొక్క గోత్రానికి తాలూకా ఒక్కొక్క కట్టెని 12 గోత్రాలకు సంబంధించి 12 పుల్లల్ని కట్టి యెహోవా సన్నిధిలో రాత్రంతా ఉంచారు. అయితే ఈ 12 పుల్లల్లో, ఈ కట్టెల్లో ఒక్కటి మాత్రమే చిగురించి పుష్పించి బాదాము ఫలములు ఫలించినట్లుగా బైబిల్లో మనం చదువుతాం. ఎందుకని? ముఖకాంతిలో నిలబడే ఉన్నాయిగా, ముఖకాంతిలో రాత్రంతా ఉన్నాయిగా. మిగతావి ఎందుకు చిగురించలేకపోయినాయి, ఇది మాత్రమే ఎందుకు చిగురించింది అంటే అర్థం ఏంటంటే దీనికి చిగురించాలని కోరిక ఉంది. ఆమె పుష్పించాలనే ఆలోచన బహుబలంగా ఉంది కనుకనే ముఖకాంతిలో ఉన్నప్పటికీ బాగుపడాలని కోరిక ఉన్న వాళ్ళే చిగురిస్తారు. ఆమె 38 ఏళ్ళ బట్టి బెతెస్దా కోనేటి దగ్గర పడున్నాడు కానీ ఎంతోమంది దేవదూత ముఖకాంతిలోకి వచ్చి బాగుపడి వెళ్తున్నా కూడా వీడు బాగుపడకపోతే యేసు ప్రభువే చాలా విచారంతో అడుగుతున్నాడు, ఎరా స్వస్థ పడ
అసలు కోరిక ఉందా? అసలు కోరిక ఉందా? ఈవేళ ఎన్నో సంవత్సరాలు వెళ్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి, ఎండలు వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ చలి వస్తుంది. ఇది రొటీన్. అయితే కాలం మారే కొలది ప్రకృతిలో చిగురు పెట్టి అనుభవం ఉంటుంది. ఆమె ప్రకృతి వికసిస్తుంది. మరి మనిషి ఎందుకు వికసించలేకపోతున్నాడు? కాలం మారే కొలది, సంవత్సరాలు వెళుతున్న కొలది నా దేవుడు ఎవరు తెలుసా? కార్యాలు నూతన పరిచే దేవుడు. ఆమె సంవత్సరాలు వెళుతున్న కొలది, కాలం వెళ్ళిపోతున్న కొలది కార్యాలు నూతన పరిచే దేవుడు. ప్రియులారా, జూన్ నెల సగం అయిపోయింది, చివరి దాకా వచ్చేసాం. నూతన కార్యాలు జరుగుతున్నాయా? ఒకప్పుడు జరిగినాయండి, ఆశ్చర్య కార్యాలు జరిగాయండి, ఇప్పుడు జరగట్లేదండి. అందుకే జ్ఞాపకం తెచ్చుకో. ఎర్ర సముద్రం దాటిన వారులారా, యోర్దాను చూసి ఎందుకు భయపడుతున్నారు? జ్ఞాపకం తెచ్చుకో. యోర్దాను కంటే ఎర్ర సముద్రం బహుబలమైంది, బహుభయంకరమైంది. ఎన్నో దాటి వచ్చావే, ఎన్నో శ్రమలు దూటుకుని నీవు దాటి వచ్చావే, చిన్న చిన్న వాటికి ఎందుకు భయపడతావు? ప్రియులారా, నా మాటేనండి. నీ సమస్య కంటే సమస్యను జయించగలిగిన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. రోగం కంటే, సమస్య కంటే, కన్నీటి కంటే దాన్ని తీర్చగలిగిన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు. ఆయన్ని జ్ఞాపకం చేసుకోనండి. జ్ఞాపకం చేసుకోనండి. ఆమె ఇక్కడ భక్తుడు అంటాడు కదా, నీ బాహుబలమే, నీ దక్షిణహస్తమే హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసిందట? త్వరగా 4వ వాక్యం కూడా. దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగుల ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులు అణిచివేయుదుము. నీ నామము వలనే మా మీదకి లేచి వారిని మేము తొక్కివేయుదుము. దేన్ని నమ్ముకోడట? అది నా బలాన్ని, నా ఆయుధాలను నేను నమ్ముకోను. నా కత్తి నన్ను రక్షించలేదు, మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే. హల్లెలూయా. చివరి మాట స్తోత్ర. ద్వేషించే వాళ్ళ చేతుల్లో వాళ్ళు సిగ్గుపడేటట్టుగా కూడా చేయగలిగిన వాడు ఆయనే. ఈ కార్యాలు మా పితరులు చిన్నప్పటి నుంచి చెప్పారయ్యా. ఆసాఫ్ భక్తులు చెప్తున్నారు, ఈ కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు విన్నాం, ఇప్పుడు మేము వాటిని బట్టి బలం తెచ్చుకుంటున్నాం. మా పితరులకు చేసిన దేవుడవు మాకు చేయగలవు. కారణం దాసుడైన అబ్రహాము వంశం, ఏర్పరచుకున్నటువంటి యాకోబు సంతానం. మీరు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, సూచక కార్యాలు, నోటి తీర్పులను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. రిమెంబరెన్స్. ప్రియులారా, పాత స్నేహితులు ఎవరైనా మర్చిపోయారా? అందరూ మర్చిపోతారు, కానీ కొంచెం క్లోజ్గా ఉన్న వాళ్ళని మర్చిపోరు. ఆపదలో, భయంకరమైన కష్టంలో ఉన్నప్పుడు దేవుడల్లే వచ్చి సాయం చేసిన మనిషిని మర్చిపోతామా? మర్చిపోలేం. నకనకలాడుతున్న ఆకలి టైంలో కడుపు నిండా దగ్గర తీర్చుకుని కడుపు నిండా అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోగలమా? ఎవరు మాట్లాడరా? ఎందుకని ఇట్ ఈజ్ రిమెంబరింగ్. అది మర్చిపోయే సన్నివేశాలు కావు, మర్చిపోయే సందర్భమే కాదు. ఆ మధ్య ఓ పాస్టర్ గారితో, మంచి సేవకుడితో ప్రయాణం చేస్తుంటే ఆయన నిద్రపోవట్ల. మాకా నిద్ర వస్తుంది. అర్ధరాత్రి 2:30-3 ఏమండి, 2:30-3 ఆయనతో కలిసి ప్రయాణం చేస్తుంటే మా కూనుకుపాట్లు వచ్చి సీటుకు కొట్టుకుంటుంటే హై అంటాడు ఆయన. ఆయన భయానికి అటు నిద్రపోలేము, ఇటు మెలుకుంటలేము. ఉండబట్టలేక మాలో ఒకరు అడిగారు, పాస్టర్ గారు మీరు నిద్రపోరేంటి అని అడిగారు. ఆయన అటు ఇటు చూసి, అసలు నిద్రపోటుకు సమయమా, నిద్రపోయే స్థలమా ఇది అన్నాడు. మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు నిద్రపోయే స్థలం కాదుగా. కార్లు నిద్రపోతే పరదేశులమో పాట పాడుకుంటూ వెళ్ళిపోవాలి పైకి, అంతే. ఏమండి, అందరు నిద్రపోట్లా. భలే అనిపించిందండి మాట. నిద్రపోటుకు ఇది సమయమా, నిద్రపోటుకి ఇది స్థలమా అన్నాడు. అంతే, వచ్చి నిద్రపోయాను.
నిజమే, అందరూ కనుక పొరపాటున కన్ను మూసి డ్రైవర్ కనుక అట్ట అన్నాడంటే ఏసు రక్తం జీవం రోడ్డు అవతల ఉంటాం. అందుకని ఒక్కడు కూడా నిద్రపోతే స్తోత్రం, ఒక్కడు నిద్రపోవట్లే ఆయన మాటకి. చూడండి, ఒక్కొక్క మాట మనుషుల్ని అట్లా నిలబెట్టేస్తాను. నేను చెప్పే మాట ఏంటి ప్రియులారా, ఇక్కడ విషయం ఏంటంటే ఏ సమయంలో ఎలా ఆధారపడాలి, ఏ పరిస్థితుల్లోనైనా దేవుని మీద ఎలా ఆనుకోవాలో మనం నేర్చుకోవాలి. ఏ స్థితికైనా ఆయన చాలిన దేవుడు, అన్ని పరిస్థితులకైనా చాలిన దేవుడు. నీవే నా మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవము ఇచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి ఆమేన్, నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో. నన్ను నీవు మరువని దేవా, నన్ను నీవు మరువని దేవా, నీవే నా మంచి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడు యోబు గారు ఒక చక్కని మాట రాస్తాడు. ఏమంటాడంటే, యోబు గ్రంథం 10వ అధ్యాయం, యోబు గ్రంథం 10వ అధ్యాయం 9వ వాక్యం చదవాలి. జిగట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి. ఎట్లా, ఏమని చెప్తున్నాడు భక్తుడు? ఏమంటున్నాడండి? జిగట మన్నుగా ఉన్న నన్ను నీవేం చేసావు? నిర్మించావు. 8 కూడా చదువుతారా?
మన అవయవాలు నిర్మాణం చేసింది ఎవరో తెలుసా? దేవుని హస్తం. వింటున్నారా? చాలా శ్రద్ధగా మనసు పెట్టి మనల్ని దేవుడు నిర్మించుకున్నాడని, దేవుడు నిర్మాణం చేశాడు. మనిషి నిర్మాణం సృష్టిలో ఉన్న జీవరాశులకి వ్యత్యాసం ఉందండి. ఏనుగులాగానో కుక్కలాగానో మనం చేయలే, తన పోలికలో మాత్రమే చేశాడు. ఏ జీవరాశికి దేవుడు తన పోలిక ఇవ్వలేదు, మనిషికి మాత్రమే తన పోలిక, ఇమేజ్. ఆయన ఎట్లుంటాడో అట్లాగే చేశాడు. ఆయనకి 2 చేతులు ఉన్నాయి కనుక 2 చేతులు పెట్టాడు. 1/2 డజన్ ఉంటే మనకు కూడా 1/2 డజన్ పెట్టేవాడు. ప్రియులారా, ఆలోచించాలి. ఆయన పోలికలో మనల్ని సృజించుకున్నాడు. ఎందుకని ఇక్కడ రాస్తూ అంటాడు యోబు గారు, నీ హస్త బలము నాకు అవయ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నను. నీవు నన్ను ఏం చేస్తున్నావు? పిరికి వేస్తున్నావు. మనం ఎవరం? జిగట మన్ను. మనిషి అందుకే అప్పుడప్పుడు జారిపోతుంటాడు. ఎండినట్టే ఉంటాడు, గట్టిగా ఉన్నట్టే ఉంటాడు. కాస్త చినుకులు పడగానే ఏమైపోతాడు? మెత్తబట్టం కాదండి, జారిపోతాడు. బంకమట్టి చూడండి, ఎండితే దాని అంత గట్టిది ఇంక మరొకటి ఉండదు. విన్నారా? బంకమట్టిలో ఎండాకాలం నడిచిన వాళ్ళు తెలుసు, చెప్పులు లేకుండా కాళ్ళు బగిలిపోయి మామూలుగా ఉండదు, ఏసు రక్తం చేయం. అదే 4 చినుకులు పడ్డాయి అనుకోండి, దానంత మెత్తగా ఉండదు. మెత్తగానే మాత్రమే కాదు సుమా, జారిపోతుంది. జిగట. దాని పేరే జిగట గల దొంగ ఊపి అంటాడు భక్తుడు. దీనిలో జిగట ఉంది. అందుకే మనం లేఖనాలు బట్టి కొన్ని విలువైన సత్యాలు నేర్చుకోవాలి. అప్పుడప్పుడు బలంగా ఉంటావు, అప్పుడప్పుడు బలంగానే ఉన్నట్లే ఉంటావు. అప్పటికప్పటికే ఎందుకు మెత్తబడుతున్నావు, ఎందుకు జారిపోతున్నావు అంటే దీని పేరే జిగట మన్ను. ఇది ఎవరు? దీని పేరే జిగట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించావు. దేవునితో ఏం చెప్తున్నాడు? అయ్యా, నేనేం స్ట్రాంగ్ కాదు, అనుకున్నంత ఏం గట్టిదాన్ని కాదు, అనుకున్నంత బలవంతుని కాదు. ఏమంటాడు ఈయన? జిగట మన్నుగా ఉన్న నన్ను నువ్వేం చేయాలా? జ్ఞాపకం చేసుకో. ఆమె జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే నేను అంత బలంగా ఉన్నట్టుగా ఉంటా కానీ, అంత గట్టి ఉండి అనుకుంటాను కానీ అంత గట్టి కాదయ్యా. మెత్తబడే సమయం వస్తే జారిపోయే పరిస్థితి నాది. అందుకని నేను జారిపోకుండా జ్ఞాపకము చేసుకో. ఏమని మనవి చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకో. నెక్స్ట్ చదవాల. ప్రశ్న జ్ఞాపకం చేసుకో అన్నవాడు మౌనంగా ఉండాలి. ఏమంటున్నాడు? మరలా ఏం చేస్తావు? అయ్యా, పొరపాటు మళ్ళీ మన్నుగా చేసేస్తావా ఏంటి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తలపైకెత్తాడు. అందరు తలపైకెత్తాడు. ఇక్కడ ఏమంటాడు? జిగట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించావు అంటూ ఏమంటాడు? జిగట మన్నుగా ఉన్న నన్ను నిర్మించావు, ఆ సంగతి జ్ఞాపకం చేసుకో అంటూ 9వ వాక్యంలో, నీవు మరలా నన్ను మన్నుగా చేస్తావా? మరలా మన్నుగా చేసేస్తావా? నాకు ఇష్టం లేదు. మరి ఏంటి నీ ఇష్టం? మన్ను మహిమను ధరించుకోవాలా? స్తోత్ర. ఈ జిగట మన్ను ఏం ధరించుకోవాలి? ఇది సత్యం, ఇది నిత్యం, ఇది మనకు అవసరం. ప్రియులారా, యోబు అడుగుతున్నాడు, అయ్యా, జిగట మన్నుగా నన్ను నిర్మించావు, బలపరిచావు, పోషించావు, మరలా నన్ను మట్టికి మార్చేస్తావా? వద్దు, నాకు అట్లొద్దు. విన్నారా? మనం ఎవరు? జిగట మన్నుగా ఆయన మనల్ని ఏం చేశాడండి? నిర్మించాడు. స్తోత్ర, హల్లెలూయ. ఆయన మనల్ని ఏం చేశాడు? జిగట మన్నుగా నిర్మించాడు, తన చేతులతో నిర్మించాడు. ఆ సంగతి జ్ఞాపకం చేసుకో అంటాడు. ఆమె మరొక కీర్తనలో చక్కని మాట ఉంది, చూద్దాం. 103వ కీర్తన 14వ వాక్యం చూద్దాం. 103వ కీర్తన 14వ వాక్యం చూద్దాం. చూడండి, కీర్తనకాడు ఏమంటాడంటే, నిర్మించబడిన రీతి ఆయనకి తెలిసే ఉంది.
ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? మనం ఎవరు? మన ఏ వారం? మంటి వారము. మనలో మంటి లక్షణాలు చాలా ఉంటాయి. మనం ఎప్పుడు కూడా మట్టిని చూసినప్పుడల్లా ఓహో నా పరిస్థితి ఇదేగా. మట్టిని తొక్కుతారండి, మట్టిని నెత్తిని కూడా పెట్టుకుంటారు, మట్టిని ముఖానికి రాసుకుంటారండి, మట్టిని పాదాలకి రుద్దుతారండి. దాని ఇష్టం, అవసరాన్ని బట్టి ఎలాగైనా మనుషులు వాడుకుంటారు. మనం గుర్తుపెట్టుకోవాలా, నెత్తి మీద పెట్టుకున్నంత మాత్రాన ఊరేగాల్సింది ఏమీ లేదు, కాలు కింద వేసి పెట్టినంత మాత్రాన అవమానాలు పడాల్సింది ఏమీ లేదు. మంటి, దాని స్థానం, దాని పేరే మట్టి. ప్రియులారా, కొంచెం జీవిత గమనంలో లేఖనాల వెలుగులో కొన్ని మంచి విషయాలు నేర్చుకోగలిగితే, యోబు అంటాడు, అయ్యా జిగట మన్నుగా నన్ను నిర్మించావు, నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. కీర్తనకాడు కూడా అదే మాటని వాడుతున్నాడు. ఏమనంటే ఏం చేస్తున్నాడు? మనం ఎన్నిసార్లు పగిలిపోతున్నా, ఎన్నిసార్లు జారిపోతున్నా, తాను కోరుకున్న రూపానికి రాలేకపోతున్నా. కుమ్మరు ఏం చేస్తాడు? అదే చెప్తాడు కదా ఇర్మియాకి, మంటి మీద ఏమంటాడు? కుమ్మరి వానికి చదువుతారా? ఇర్మియా గ్రంథం 13 చదవాలి, 18. ఇర్మియా పుస్తకం 13 తీసారా? 18వ అధ్యాయం, 18వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, నువ్వు లేచి అక్కడి నుంచి చదవమ్మా. సారి మీద తన పని తను చేసుకుంటున్నాడు. ఏ మంటితో? ఎన్నారండి, పాత్రలు చేయాలంటే ఏ మట్టి పడితే ఆ మట్టి పనికి రాదు. జిగటు ఉండాలి, జిగురు ఉండాలి ఆ మట్టికి. మనం కూడా ఎవరో చెప్పాలా, తెల్లోడైనా, నల్లోడైనా, ఎర్రోడైనా, ఎవడి పిల్లి కల్లోడైనా, చపాతి మొహోడైనా, ఏ మట్టి అది? జిగట మట్టి. జిగట మట్టి అండి, జిగట మట్టి. వాని చేతిలో తను కోరుకున్న లెవెల్కి రాకపోతుంటే, ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా కొండ చేతిలో జారిపోతుంటే విడిపోగా మరలా తీసుకుని అండర్లైన్. ఇంతకుముందు ఒక పాత్రగా చేద్దాం అనుకుంటే ఇది మాట వినలేదు కదా అని బాగా తొక్కి పిసికి నలిపి మరొక ఆలోచన చేత మరొక పాత్రగా, మరొక కోణంలో వాడుకుందామని ఆయన యోచన చేత తన ఉద్దేశాన్ని ఇదిగో ఈ పాత్రలో మలుస్తూ వస్తాడు. మీరు తిమోతి పత్రికలో చూస్తే, గొప్ప ఇంట్లో వెండి పాత్రలు, బంగారు పాత్రలు తీసిన వాళ్ళు చదవాలి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం, ఇది ఇక్కడే చేయి మీద పెట్టుకొని, ఇక్కడే చేయి పెట్టుకోండి. తీసిన వాళ్ళు చదవండి. 2వ తిమోతి 2వ అధ్యాయం 2:20 అమ్మ. రైట్. గొప్ప ఇంట్లో అనగా పరలోకంలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాకుండా కర్రవియు, ఏంటది? ఎక్కడికి వెళ్ళాలి? ఈ మట్టి పాత్ర ఎక్కడికి వెళ్ళాలా? గొప్ప ఇంటికి వెళ్ళాలి. ఆమె వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కెరూబులు, సెరాపులు, ఏమండి? ఈ కర్రయు, అది విన్నారండి? కర్రవి, మట్టివి. ఈ మట్టి పాత్ర ఎవరు? మనమే. మట్టి పాత్ర భూమి మీద చక్కగా తయారు కావాలి. మట్టి పాత్ర దేవుని చేతిలో తన చిత్తానుసారంగా తను కోరుకున్నట్లుగా మలసబడాలి, సిద్ధపడాలి. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నువ్వు అక్కడ పెట్టబడాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇది మట్టి పాత్రే కానీ మహిమ కలిగిన దేవుడు పట్టుకున్నాడు గనుక ఇది మహిమను ధరించుకుంటుంది. స్తోత్రం, హల్లెలూయా. అన్ని మట్టి కుండలు వెళ్ళవు, మహిమను ధరించుకున్న పాత్రలు వెళ్తాయి. ఈ సత్యాన్ని మనం గమనించాలి. అందుకే యోబు అడుగుతాడు, నువ్వు మరలా నన్ను మట్టిగా చేస్తావా? ఎక్కడ తీసావు? జిగట మన్నుగా తీసావు, కానీ ముగింపు ఎలాగుండాలా? మరలా మంటిగా చేస్తావు? నో, నాకు అదొద్దు. మరి ఏం చేయాలి నీకు? నీ మట్టి పాత్ర
మహిమను ధరించుకోవాలి. ఈ సంగతుల్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. ఆమె ఇవి మర్చిపోయే సంగతులు కాదండి, ఎప్పటికీ మర్చిపోయే సంగతులు కాదు. ఇంకా ఇక్కడ ఇర్మియాతో ప్రభు చెప్తున్నారు కదా, కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ కూడా వాని చేతులు విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా, ఆమె తనకు యుక్తమైనట్టుగా తనకిష్టమైన ఆలోచనను బట్టి మరొక కుండగా తయారు చేస్తున్నాడట. దీనిలో పాఠం ఏంటి? ఒక కోణంలో దేవుడు పనికి రాకపోయినా మరొక కోణంలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమె నేను పనికిరాని దేవుడికి అనుకోకూడదు. విన్నారండి? మీ బైబిల్లో ఒక వ్యక్తిని గుర్తు చేయాలి. ఆ పేరేంటి? సుసన్న. అదే లోకాసు వార్తలో ఎన్ని సంవత్సరాలు విధవరాలుగా ఉంది? అదే 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 ఆ మాట చదవ. ఆ పేరేంటి? అన్ననా? అన్న అమ్మ అన్న వేరు, అన్న వేరు. రైట్, చదవండి. లోకాసు వార్త 2వ అధ్యాయం 36. అమ్మ చదువు. ఆషేరు గోత్రికురాలును ఒక ప్రవక్త్రి మందిరంలో ఉంది. ఓకే, కన్యత్వం మొదలుకొని విన్నారా? పెళ్ళైన 7 ఏళ్ళకి భర్త చచ్చిపోయాడు. చచ్చిపోగానే నా జీవితం నాశనం అయిపోయింది, దేవుడు ఎందుకు ఇలా చేశాడని, ఎందుకు ఇలా జరిగిందని పాట పాడకుండా ఏం చేసిందో తెలిసినా? ఎట్లా విన్నారండి? 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. అంటే భర్త పోయిన తర్వాతే 84 సంవత్సరాలు నిండు యవన కాలం మొదలుకొని ఆమె ఏం చేస్తుందో తెలుసండి? విడువక అదిగో ప్రియులారా, ఈ రోజున ఓ భర్త లేకపోతాను, భర్త సపోర్ట్ లేకపోతాను, పిల్లల అండ లేకపోతే పిల్లలే లేకపోతేను ఎవరు కృంగిపోకూడదండి. దేవుడు నీకు ఇచ్చిన విలువైన జీవితం పిల్లల కోసమో ఉద్యోగం కోసమో కొంత ఇల్లు కొరకు కాదండి. ఇవన్నీ భూ సంబంధమైన మనుషులు కోరుకునే అవసరాలు. నువ్వు ఎలాగ ఆలోచించాలో తెలుసా? ఏదున్నా లేకపోయినా నా టికెట్ అక్కడ కన్ఫర్మ్ అయిందో లేదో చూసుకోవాలి. ఆమె నేను అక్కడ పొందబోయే మహిమని తలంచుకోవాలా, జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఆమె 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంటూ దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా తరచుగా ఉపవాసాలు ఉంటూ రేయింబగళ్ళు ఎట్లా దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉంది. 7 సంవత్సరాలకే 7 ఏళ్ళ కాపురం తర్వాతకి నా భర్త లేకపోతే ఎట్లా, నా పరిస్థితి ఏంటి, నిండి ఎవరు వస్తున్నారని అని ఓర్పాలాగా వెళ్ళిపోలేదండి. ఓర్పాలాగా తన సుఖాన్ని తను కోరుకోలేదండి. ప్రభుని హత్తుకుని చాలు. ఈ యవ్వన జీవితం మోడైపోయిన ఈ బ్రతుకు నా దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టుకుంటా, నా దేవుని మహిమ కొరకు నన్ను నేను సమర్పించుకుంటా అని 84 ఏళ్ళు విధురాలుగా ఉంటూ నిండి యవ్వన కాలం మొదలుకొని ఆమె మందిరాన్ని విడువాక ఉపవాసం ఉంటూ రేయింబగళ్ళు ఏం చేస్తుంది? ఆమె ప్రియులారా, నేను ఎందుకు పనికిరానని మీరు అనుకోకూడదు. ఒక కోణంలో కాకపోతే మరొక కోణంలో యుక్తమైన పాత్రగా దేవుడు నిన్ను మలుచుకుంటాడు. నువ్వేం చేయాలంటే ఆ జిగట మంటిగా ఆయనకు అప్పగించుకోవాలి. ఆయన కోరుకున్నట్లుగా నీ జీవితాన్ని బలహీనుడు అయినా, రోగంతో ఉన్నా, ఏది లేకపోయినా దేవా నీ చేతిలో వాడుకోయ్యా, బలహీనమైన ఈ ఘటాన్ని నీ మహిమ కొరకు వాడుకోయ్యా అని నువ్వు అప్పగించుకోగలిగితే ఆయన నిన్ను మర్చిపోడు. ప్రియులారా, భక్తుడు అంటాడు, మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమె బలహీనులమని చిగట మన్నుగా ఉన్నామని ఆయన తరచుగా జ్ఞాపకం మళ్ళీ వెళ్దాం. కీర్తన గ్రంథంలో ఆ మాటలు చదువుతూ త్వరగా వెళ్దాం. 103వ కీర్తన తెలిసే ఉంది.
మంటివారం అని ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఆ, ఆ. ఇది 103వ కీర్తన చదువుమా. మన మంటివారం అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 6వ కీర్తన 5వ వాక్యం. 6వ కీర్తన 5వ వాక్యం. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. విన్నారండి? చచ్చిపోతే, మరణమైతే, పాతాళం, రక్షణ లేకుండా చచ్చితే ఎక్కడికి వెళ్తారు తెలుసా? తీర్పు దాకా ఏమి ఉండరు. ఈ ఆత్మలన్నీ డైరెక్ట్గా వింటున్నారండి, బాగా వింటున్నారా? రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, ప్రభువుని అంగీకరించకుండా ఎవరైతే చనిపోతారో వారికి ఇక నో డౌట్, వాళ్ళకి అనుమానం లేదు, వారికి ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళం. మారు మనసు పొంది రక్షించబడిన వారు తీర్పు వారి దినం వారికి పరదైసులో దాచబడతారు. వింటున్నారండి? వింటున్నారా? బాగా గమనించాలి. మరణమైన వారు అంటే రక్షణ లేకుండా చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పాతాళానికి వెళ్తారు. పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవటం, ఏమండి, దుఃఖము తప్ప మరొకటి ఉండదు. అక్కడ ఎవరు దేవుని స్తుతించగలుగుతారు? అక్కడ రాస్తున్న మాట, కృతజ్ఞతాస్తుతి చెల్లించుదురు. అక్కడ చాలా అద్భుతమైన మాట. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అంటే నో ఛాన్స్, నో ఛాన్స్, అవకాశమే లేదు. ఆమె 20వ కీర్తన 3వ చరణం కూడా చదువుదాం. ఆమె భక్తుడు అంటాడు, దేవుడు ఏం జ్ఞాపకం చేసుకుంటాడట? నీ నైవేద్యములన్నిటినీ, అది నువ్వు చెల్లించి కృతజ్ఞత బలులు ఉన్నాయే, ఇంట్లోను మందిరంలోను ఎక్కడికి వెళ్తే అక్కడ స్తోత్రం చెప్తున్నారు లేదా? ఏమండి, ఓ బస్సు ఎక్కి దిగారు, వెంటనే ఏం చెప్పాలా? ఆటో ఎక్కి ఏ యాక్సిడెంట్ కాకుండా కాలు కింద పెట్టావు, ఏం చెప్పాలా? స్తోత్రం వేసే అంటున్నారా లేదా? ప్రధానికి స్తోత్రం చెప్పాలా. తినే ముందు స్తోత్రం, ఏమంటే తిన్నాక స్తోత్రం, నిద్రపోయే ముందు స్తోత్రం, నిద్ర లేచిన తర్వాత స్తోత్రం, స్తోత్రం 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 చెప్తా ఉన్నారనుకో, స్తోత్రముల మధ్యలో ఆయన ఆసీనుడై వస్తాడు, నీతోనే ఉంటాడు. ఇది రహస్యం. కనుక ప్రతి విషయానికి మీరేం చెప్పాలని? కృతజ్ఞత స్తుతి చెప్పాలి. ఆమె ఇక్కడ భక్తుడు ఏమంటాడంటే, ఈ 20వ కీర్తనలో ఏమంటాడంటే 3వ చరణంలో, నీ నైవేద్యములన్నిటిని ఆయన జ్ఞాపకం చేసుకునుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. ఏం జ్ఞాపకం చేసుకుంటాడు? నైవేద్యం. నువ్వు చెల్లించే ఆ స్తోత్ర బలులు అయితే ఉన్నాయో వాటిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. భక్తుడు ఏమంటున్నాడు? మన మూలవాక్యం ఏం చదువుకున్నాం? తన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్నటువంటి యాకోబు సంతతి వారులారా, ఆయన ఆశ్చర్య కార్యాలు, ఆయన సూచక క్రియలు, ఆయన నోటి తీర్పులు మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోరు. భక్తులు ఏమని నేర్పుతున్నారంటే, మంటి ఘటంతో ప్రభుని మహింపరచ. మంటి ఘటములో మనకేము కలదు? మహిమ ఐశ్వర్యము కలదు. ఎప్పుడు మహిమ చేత నింపబడతామంటే, ఎప్పుడైతే ఈ మట్టి బొమ్మ దేవుని స్తుతిస్తుందో, ఎప్పుడైతే ఆదాము ఏదేల్లో పోగొట్టుకున్న ఆ మహిమని మరలా నీవు సన్నిధిలో పొందుకుంటావు. ఆమె 2 మాటలు చెప్తా వినండి. ఒకసారి యోసేపుకి ఒక కల వచ్చింది. యోసేపు కల వస్తే తెల్లారేసరికి వాళ్ళ అన్నలందరితో చెప్తున్నాడు, అన్నలారా, నా పన నిలబడింది, మీ పనులన్నీ కూడా నా చుట్టూ సాగిలిపడ్డాయి అన్నాయి. అవునరా, ఇంత పెద్దోళ్ళం మేము వచ్చి మీ కాళ్ళకు దండం పెడతాంరా, నీకు దిక్కుమాల కళలన్నీ నీకే వస్తాయి, నీ కళలన్నీ ఇట్లాగే ఉంటాయి. అవునరా, వస్తాయి అని పగ పెంచుకున్నారు. మీరు చదువుతా చక్కగా చాలా బాగుంటుందమ్మా. ఆదికాండం 37వ అధ్యాయం
37వ అధ్యాయం 11వ వాక్యం చూద్దాం. ఒక్క నిమిషం 5వ వాక్యం నుంచి చదవండి. పగబట్టారు. విన్నారా? అంతకుముందు చాలా చెప్పాడు కానీ అంత కోపం పెట్టుకున్నారు. ఈసారి మాత్రం మీ పనులన్నీ నాకు సాగిలిపడ్డాయి అనగానే, పెద్దోళ్ళు కదండి, కొంచెం గర్జి ఉంటుంది కదా, ఏమండి, మరి పగ పెంచుకున్నారట. ఓకే. నా పనకి అవి సాష్టాంగ పడినని చెప్పాను. చూడండి, వాళ్ళకు వచ్చినంత ఆ క్లారిటీ, కళాభావం ఎంత బాగా అర్థమైంది చూడండి వాళ్ళకి. అంటే వీళ్ళకు కూడా ఈ అనుభవం ఉంది. ఎవరో ఆత్మీయుడి కన్నా కళకి మామూలు అయితే ఆ భావం చెప్పలేరు. వీళ్ళకు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకని వారు క్లియర్గా చెప్తున్నారు. ఏమంటారంటే, మమ్మల్ని వెళ్తావా, అధికారి అవుతావా, అది కళను బట్టి, కళలు కంటం కూడా నేరమే పాపం. అతను చెప్పిన మాటలను బట్టి మరి ఎక్కువగా పగబట్టారు. ఓకే. వీడికి ఇప్పుడు కన్నా బుద్ధి రావాల పాపం. ఇంకో కలగన్నాడట. కలగని అది మళ్ళీ పోయి వాళ్ళకి చెప్తున్నాడు. ఏమని, ఈసారి పనల కళ కాదు, నక్షత్రాల కళ వచ్చిందంటే, ఓరే ఇది ఏదో బాగున్నట్టుంది అని ఆసక్తిగా అంటున్నారండి అన్నలు. యేసు రక్తం చేయి. మళ్ళా సేమ్ థీమ్, పనలు పోయినాయి, నక్షత్రాలు వచ్చినాయి, అంతే. ఒరే ఎప్పుడు మా గురించి చెడు కళలు తప్ప మంచి కళ ఒకటి రాదంటారా నీకు? అన్నలకి పళ్ళు పటపట కొరుకుతున్నారండి. సూర్యచంద్రులు ప్లస్ 11 నక్షత్రాలు నాకు సాగిలిపడ్డాయి అన్నలారా అంటాడు యవనస్తుడు. ఇక వీళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, చదవాల చెప్పినప్పుడు అది కాదు, ఎక్కడి నుంచి బాగా గమనించాలి. అతను తండ్రి ఏం చేశాడు? పెద్దోడు కదా, ఎవరైనా యాకోబు గారు ఏం చేస్తున్నాడు చూడాలి అక్కడ. యోసేపుని గద్దిస్తున్నాడు. రేయ్, ఏం కళ్ళగా అంటున్నావురా, అసలు ఏం కళ్ళది? నేను నీ తల్లి నీ అన్నలందరూ వచ్చి నీకు సాగిలి పడతావా? నోరుమై పో లోపలికే అన్నాడండి. ఎవరు? యాకోబు వాళ్ళ నాన్న. బట్ అక్కడ రాస్తున్న మాట చదవాలి. సహోదరులు అసూయపడ్డారు. అది కాదు, అనుభవం గలవాడు, పెద్దోడు, తెలివి గలవాడు, అనుభవం కలిగిన ఆ దైవ సంబంధమైన అనుభవం ఉన్న యాకోబు మాత్రం అండర్లైన్ వీడికి దేవుడు బయలుపరిచాడు కనుక జరుగుద్ది. పిల్లల ముందు పెద్దోళ్ళని తక్కువ చేయకూడదని, చిన్నోడు ముందు పెద్దోళ్ళని అవమానించకూడదని అన్నాడే కానీ అతని కళ మాత్రం జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఆమెన్. ఇది మనం నేర్చుకోవాలి. కొన్ని దైవ సంబంధమైన విషయాలు అర్థం కావండి. అర్థమైన విషయాల్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. స్తోత్రం, హల్లెలూయా. సరే, వాళ్ళ నాన్న పెద్దోడు, దేవునితో అనుబంధం ఉంది కనుక గుర్తుపెట్టుకున్నాడు. సేమ్ క్యారెక్టర్ ఈ 12 గోత్రాల్లో యోసేపుకు మాత్రం ఈ కళల భావము, కళలు కనే అనుభవము, ఈ ప్రత్యేకమైన గిఫ్ట్ యోసేపుకే దేవుడిచ్చాడు. వింటున్నారా? ఒకప్పుడు యాకోబు కలగన్నాడు, ఇప్పుడు యోసేపు కలలుగా అన్నాడు, కళ భావం చెప్తున్నాడు, కళల నెరవేర్పును చూస్తున్నాడు. అంటే తండ్రి పొందిన వరం, తండ్రి పొందినటువంటి దీవెన పిల్లలందరికీ రాదండి. స్పెషల్గా కృప పొందిన వాళ్ళకి వస్తుంది. ఓట యొద్ద ఎవరైతే ఫలిస్తారో, ఓట దగ్గర ఎవరైతే గడుపుతారో అతడే ఫలిస్తాడు. అర్థమవుతుంది కదండి? సరే, 47వ అధ్యాయంకి వెళ్దాం. 42వ అధ్యాయంకి వెళ్తే మొత్తానికి కళ కన్నట్టే నానా తంటాలు పడి, నానా తిప్పలు పడి యోసేపు ఐగుప్తులో ప్రధానమంత్రిగా హెచ్చించబడ్డాడు.
అతగాడు కలగన్నట్టే అన్నలో చూడండి. మీరు ఆ 42వ అధ్యాయంకి వస్తే మీరు ప్రారంభంలో చక్కని మాటలు రాసుంటాయి. అమ్మా త్వరగా. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు ఎట్లుందో తెలుసా? ఇప్పుడు ఇంట్లో ఏం లేదంటే తింటాకి ఇంతమంది సంతానం, పిల్లలు కీసుమంటున్నారు, గొర్రెలు అరుస్తున్నాయి, మేకలు అరుస్తున్నాయి, పేగులు కూడా కడుపులో అరుస్తున్నాయి, ఆడవాళ్ళు మగవాళ్ళు, ఇక పెద్ద సంతానం, పెద్ద ఫ్యామిలీ. తింటాకి ఏమి లేకపోతే ఇలా అట్ట ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నారట. అది యాకోబు రేయ్ ఏంటి ఒకరి మొక్కలు ఒకరు చూస్తున్నారు? ఐగుప్తులో ధాన్యం ఉందంటగా నాకు వినపడింది. పాపం అప్పటికి శివులు దెబ్బతిని ఉండొచ్చు. మీకు వినపడలేదా? మీరేంటి ఒకరి మొక్కలు ఒకరు చూస్తున్నారు? పోండి ఐగుప్తుకి వెళ్ళి ఆ ధాన్యాన్ని కొనుక్కురండిరా అని 11 మందిని కొంత ధనం ఇచ్చి పంపించాడు. అక్కడ మాట చూస్తే భలే నవ్వు వస్తుంది. ఏమి చేతగాని వాళ్ళు ఏం చేస్తారండి? ఏం చేయటానికి లేనప్పుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. అందుకే నేను అంటాను, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే ఏమి రాదు, దేవుని ముఖం చూస్తే మేలు కలుగుతుంది. ఆమె ఏది చేతగానప్పుడు చేయాల్సిన ఒకటే ఒక పని, ఆకాశం వైపు కన్నులు ఎత్తండి, ఆకాశం వైపు దేవుని వైపు చూసి కన్నీరు కార్చండి. ఖచ్చితంగా అక్కడి నుంచి సహాయం వస్తుంది. మన దేవుడు సహాయం చేసే దేవుడు. ప్రియులారా, ఏమిట్రా ఒకరి మొక్కలు ఒకరు చూస్తారు? ఐగుప్తు పోండి, అక్కడ ధాన్యం ఉందట విన్నాను అంటే మొత్తానికి బయలుదేరారు, వెళ్ళారు. చక్క చదవండి 42వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. ఆమె ఎవరు గుర్తుపట్టారు? ఏంటన్నారా? ఎందుకని? ఈ 11 మందిలో ఒక్కడికన్నా యోసేపు పోలికలు గుర్తులేవండి? గుర్తులేదు. అంటే అసలు యోసేపుని మైండ్లోని తీసేరు వాళ్ళు. బట్ యోసేపు మాత్రం 11 ముఖాలని ఆమె మర్చిపోలేదు. శ్రమలో ఉన్నాడు, నిందలు పడ్డాడు, ఎవరి వల్ల అయితే నష్టపోయాడో వాళ్ళ మీద పగ పెంచుకోక ప్రేమను పెంచుకున్నాడు. ఇది దేవుని ఆత్మ కలిగిన వాడికి ఉండాల్సిన లక్షణాలు. ఆమె ప్రేమించే వాడిని ద్వేషించారు అన్నలు. వాళ్ళు మైండ్లో కూడా తీసేసుకున్నారు యోసేపుని. ఎట్టినారండి? సహజంగా రక్త సంబంధం ఎలాగుంటుందంటే ఎన్ని సంవత్సరాల తర్వాత కనబడినా గుర్తుపడతారండి. గడ్డాలు పెంచుకుని ముసలోళ్ళు అయిపోయినా కూడా సొంత అన్న చెల్లెల్ని, అన్నదమ్ముళ్ళు ఖచ్చితంగా గుర్తుపడతారు బ్లడ్ని బట్టి. వీళ్ళకి అది కూడా లేదే. బట్ యోసేపు మాత్రం 11 మందిని గుర్తుపట్టాను. ఆమె అండర్లైన్. వీళ్ళని చూడగానే గుర్తుపట్టి ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? దేవా ఎంత దేవుడు. గోతులో పడినప్పుడు నెరవేరలేదు, జైల్లో పడ్డప్పుడు నెరవేర్చబడలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆమె నువ్వు చెప్పింది ఎంత సత్యం. 11 మంది సాగిలి పడిపోయారండి వరుసగా. మర్యాద చొప్పున సొంత అన్నలు సాగిలిపడి దండం పెడుతుంటే ఆ కళని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకము చేసుకొని ఖచ్చితంగా జరుగుద్దని ఎవరు నమ్మాడు? యాకోబు అప్పుడే నమ్మేశాడు. అతను నమ్మటమే కాదు, యోసేపు కూడా దాన్ని నమ్మాడు. దాని అర్థం ఏంటో తెలుసా? వాగ్దానం లేదా దైవ దర్శనం, దేవుడు నీకు బయలుపరిచిన సంగతి ఏదైనా ఉంటే, దేవుడు నీకు ఒక మాట చెప్తే దాన్ని గుండెల్లో పెట్టుకుని బతకాలి. ఇప్పుడు కాకపోతే ఏనాటికైనా దేవుని మాట జరిగి తీరుతుంది. దేవుని మాటని నమ్మి విశ్వసించి ఎదురు చూడగలిగితే ఒకరోజు అది ఖచ్చితంగా జరుగుతుంది. యాకోబు నమ్మాడు, యోసేపు నమ్మాడు. నమ్మాడు దేవుడు బయలుపరిచిన విషయాన్ని నమ్మాడు కనుకనే అది నెరవేరినప్పుడు బాగా అయ్యింది, బాగా పగ తీరే టైం వచ్చింది అని అనుకోవట్లేదండి. దేవా నాకు అప్పుడే చెప్పావయ్యా, నేను మర్చిపోలేదు, జ్ఞాపకం చేసుకుంటూ. నిమ్మకి మంచి మాట చెప్పనా?
మీరు ఎవరైనా తిట్టిన మాటలు ఊరికే గుర్తుపెట్టుకోకండి. ఏంటన్నా, అక్క చెల్లెళ్ళైనా అన్నదమ్ములైనా మనకు చేసిన కీడుని మనసులో పెట్టుకోకూడదు. ఎప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలో తెలుసా? దేవుని మాటల్ని, దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అది నీ కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది. ఇది విశ్వాసపు రహస్యం. విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నాయి అని నమ్మితే, నీవు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అది అదృశ్యమైనది ఉన్నాయి అనేది నీకు ప్రత్యక్షం అవుతుంది. ప్రత్యక్షమైంది నీ ఎదుటికి దిగి వస్తుంది. ఇది విశ్వాసంలో అనుభవం. ప్రియులారా, దేవుని మాటలు నమ్మటం ద్వారా దేవునికి బయలుపరిచిన విషయాన్ని పదే పదే నువ్వు జ్ఞాపకము చేసుకుందువుగాక. ఆమేన్. వేటిని జ్ఞాపకం చేసుకోవాలా? అన్న మాటలు కాదు, చేసిన కీడును కాదు, దేవుడు నీకు బయలుపరిచిన సంగతులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చివరి విషయం చెప్తున్నాను, ఆలకించాలి. ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, ఓకే. మనం వేటిని జ్ఞాపకం చేసుకోవాలి? 2 మాటలు. ద్వితీయోపదేశ ఖండం 5వ అధ్యాయం 15 వాక్యాన్ని ఒకసారి చూద్దాం. బాహుబలము చేతను, సాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించిన సంగతి ఏం చేసుకోవాలి నువ్వు? ఇప్పుడు తలపైకి ఎత్తాడు. ఎక్కడి నుంచి రప్పించాడు దేవుడు ఇజ్రాయేలీల్ని? ఐగుప్తు అంటే లోకం అనేది భయంకరమండి. అందులోకి వెళ్ళటమే కానీ రావటం ఉండదు. లోకం ఎంత విచిత్రమో తెలుసా? రంగురంగుల ప్రపంచం. మనిషి దేనికి అట్రాక్ట్ అవుతాడో తెలుసా? రంగురంగుల ప్రపంచం. ఎట్టినారా మీరు చూడండి, బట్టలు అమ్ముకునేవాడికి బయట లైటింగ్ ఎందుకండి? బయట లైట్లు అంతంత లైట్లు ఎందుకు కడతారు తెలుసా? ఏడాదికి డెకరేషన్ మార్చేస్తున్నారు లేదు బట్టల షాపులో? మీరు చెప్పండి. పోయిన సంవత్సరం ఉన్న డెకరేషన్ ఉందా సౌత్ ఇండియాలో? లేదు, మార్చేస్తూ ఉంటాడు. ఎందుకని? అటు ఇటు పోయే జనాల్ని అట్రాక్ట్ చేయాలంటే రంగురంగుల ప్రపంచం కళ్ళకు కనపడాలి. లైటింగ్కి దానికి అంత బిజినెస్ ఉందండి. ఏంటన్నారు, ఆడు ఎంత ఖర్చు అయినా పెడతాడు. నేను లోపలికి తెప్పించిన దాకా ఏమైనా చేస్తాడు. లోపలికి వచ్చిన ఈ లోదలు జలగలు పెడతాడు లోపల. ఏమండి, ఏదో ఒకటి కొనిపించకుండా, కచ్చీపన్ను కొట్టికుండా, నీ చేత ఏదో ఒకటి కొనియకుండా వాళ్ళు వదలరు. బిజినెస్. ఈ లోకమే వెళ్తవే కానండి, అన్నీ ఖాళీ చేసుకోకుండా బయటికి రాలి. లోకం అంతా చీకటి, లోకం అంతా ఆకర్షణ, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం, లైఫ్ స్టైల్, లగ్జరియస్ లైఫ్. ఈ రోజున మనిషి చూడండి, మేడ్చల్లో దొంగలు పడ్డారు. మీరు ఇట్లాంటి చూడరుగా? బంగారు కొట్టులో బుర్కాలో వచ్చి కత్తులతో చూపించి 3 పడ్డారు. వాళ్ళని పట్టేశారు పోలీసులు. ఎవరా ఎందుకు దొంగతనం చేసావంటే, ఆడు ఇంతకుముందు సాఫ్ట్వేర్ జాబ్ చేశాడంట, అన్నీ పోయినాయట. ఉద్యోగం సద్యోగం లేకపోయేసరికి ఆ లగ్జరీకి బతకటానికి ఏ దారి దొరక్క ఈజీ మనీ. ఎట్లా? 2 రోజుల క్రితమే మేడ్చల్ బంగారు షాపులు దొంగలు పడ్డారు. ఎందుకు దొంగతనం చేశారంటే, నాకు లగ్జరీ ఖర్చులు ఉన్నాయి, ఏం చేయను మరి? తొందరగా రావాలంటే ఇగో 2-3 కిలోలు పట్టుకెళ్ళిపోతే 6 నెలలు బతకొచ్చు నేను. మనిషి తేలిగ్గా సంపాదించడానికి తయారైపోయి దేన్నైనా చంపుతాడు, దేనికైనా తెగిస్తాడు. ప్రియులారా, లోకం అంతా మారిపోతుంది. లోకంలో విలువలు లేవు, లోకంలో ఆప్యాయతలు లేవు, లోకం అంతా కూడా చెడిపోయింది. చెడు దినమున నీతిమంతుడు ఏం చేయాలా? దాగుకోవాలి, దూరంగా దాగుకోవాలి. ప్రియులారా, లోకం అంతా మారిపోతుందండి. అందుకే 2 మాటలు చెప్తాను. ఆ ఐగుప్తులో నుండి మనంతటా మనం వెళ్ళగలం కానీ రాలేమండి. వింటున్నారా? లోకంలో కూడా తేలిగ్గా వెళ్ళొచ్చు. ఇప్పుడు చూడండి, సినిమాకి బాగా పిచ్చగలిగినోడు, సినిమాలు పిచ్చ ఉన్నవాడిని సినిమా మానిపించి చూడండి, మీ వల్ల కాదు. వింటున్నారా? పేకాట పిచ్చగలిగినోడిని, పేకాట మీకు తెలుసా? ఒకడట పొందగా అలా ఆవిడ కన్నీరు కార్చి ప్రార్థన చేసి మొత్తాన్ని బాప్తీసం కూడా ఇప్పించేసింది. ఆడు మారాడట. మారిన కొంతకాలానికి వాడికి ఒక పేకాట ఫ్రెండ్ ఉన్నాడు, బాగా క్లోజ్ ఫ్రెండ్. వాడు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే
ఆడక్కడ పేకాట ఆడుతున్నాడు. రేయ్ నేను అక్కడ రాను కానీ బయటికి రారా అని పిలుస్తాడట. ఏమంటే నేను మారు మనసు పొందాను, బాప్తీసం పొందాను, పేకాట ఆడే దగ్గరికి రానురా అంటాడట. మొత్తానికి చాలాసేపు అయినా రాకపోయేసరికి వీడు ఏం ఆట ఆడుతున్నాడు, వీడు అసలు తెలుగు తక్కువ, సరిగ్గా ఆడటం రాదని చెప్పి దూరం నుంచి చూస్తూ, రే త్వరగా రారా నీతో మాట్లాడాలి, ఉండరా అయిపోతుంది ఆట అయిపోతుంది అంటాడు. వాడు తెలుగు తక్కువ. వీడికి ఓపిక నశించి ఇక వీడు వచ్చేటట్లేదని ఆడు పక్కన కూర్చున్నాడు. కూర్చుని ఏం చేస్తున్నాడు తెలుసా, రే డైమండ్ తీరా ఎదవా తీ అని చెప్పి, డైమండా ఆ క్వీనా ఏంటో ఆడికి తెలుసు, నాకు తెలియదండి, ఆడు చెప్పిన మాట, ఇది వెయ్యరా అని చెప్పి పెట్టి, దుర్మార్గుడు రాజరుగా అని చెప్పి ఈడాటం మొదలెట్టాడు. ఎందుకని పాత అలవాటు కదూ, పాత స్నేహం కదండి. ఎంత మారాను అనుకున్నా సమయం వచ్చినప్పుడు మనిషి బలహీనత బయటపడుతుంది. ప్రియులారా నేనేమంటానంటే అందులోంచి బయటికి రావాలంటే దేవుడు తెస్తే తప్ప. వింటున్నారండి? చాచిన చెయ్యి, దేవుడు చెయ్యి చాచి నేను బయటికి తెస్తే తప్ప నువ్వు అవి మానలేవు. భయంకరమైన వ్యసనం అలవాటు అయ్యేటప్పుడు బాగానే ఉంటుంది, పడ్డాక లోపల ఇరుక్కున్న బయటికి రాలేము. అందులోంచి రావాలనగా, ఐగుప్తులోంచి రావాలంటే దేవుని బాహు చాపబడాలి. ఆమె చాచిన చేతి చేతను, బాహుబలము చేతను. ఆమేన్. దేవుడు అంటాడు, నిన్ను అక్కడి నుండి తెచ్చా, అది నువ్వు మర్చిపోవద్దు. వింటున్నారా? మనం దేన్నైనా మర్చిపోవచ్చు, కానీ దేన్ని మర్చిపోకూడదు? పొందిన రక్షణ మర్చిపోకూడదు, పొందిన ఈ రక్షణ అనుభవాన్ని మర్చిపోకూడదు. ఎక్కడి నుంచి వచ్చే మనం? చాచిన చేతితోనూ బాహుబలముతోనూ ఆ ఐగుప్తు అనే లోకంలో నుండి తెచ్చిన సంగతి మర్చిపోవద్దు. దాన్ని మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? చదవాలి. ఎందుకు ఐగుప్తులో నుంచి విడిపించబడిన నీవు ఐగుప్తులోంచి వచ్చిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఆరాధన దినం చెయ్యాలి. ఎట్టినారా? వాళ్ళకి విశ్రాంతి దినం, మనకి ప్రభు దినం. అనగా ప్రభు సమాధిని గెలిచి తిరిగి లేచిన ఆదివార దినాన్ని పరిశుద్ధులు ఏం చేసినారంటే ప్రభు యొక్క పునరుద్ధాన దినముగా పాటిస్తున్నారు. ఇది ప్రభు దినం. ఈ దినమున నీకు విశ్రాంతి కలుగుతుంది. ఆమేన్. అందుచేత అనగా ఐగుప్తు అనే లోకంలోంచి విడిపించబడిన నీవు ఆయన సన్నిధికి వచ్చి ఎప్పుడైతే చేతులెత్తి ఆరాధన చేస్తావో అది ఆరాధన దినం. ఆరాధన ప్రతి ఆదివారం మీరు గుర్తుపెట్టుకోండి. ఏదో కాలక్షేపానికి ఇక్కడ రాకూడదు. నీ హృదయంలో ఉన్నది ప్రభుకి అర్పించాలి. నీ హృదయాన్ని ఆయనకి సమర్పించుకోవాలి. నీకు నీవే ఆయనకి బలిగా సజీవ యాగముగా అర్పించబడగలిగితే నీ హృదయంలో ఉన్న భారం అంతా తీసివేయబడే దినం ఆదివార దినం. అది ఆరాధన అంటే. ఒక మాట చదువుదాం. అదే ద్వితీయోపదేశ ఖండం 7వ అధ్యాయం 19వ వాక్యం చదవాలి త్వరగా. నీ కన్నులు చూసిన గొప్ప శోధనల్ని, సూచక క్రియల్ని, మహత్కార్యాల్ని, బాహుబలమును, చాచిన చేతిని. ఆమె మన వెనక ఇంత కార్యం జరిగిందండి. సినిమాలు పిచ్చగలిగిన వాడు సినిమా మానాలంటే, లోకాశలు కలిగిన వాడు లోకంలోంచి బయటికి రావాలంటే మన బలం సరిపోదు సుమా. మరి దీని వెనక ఏం జరిగింది? చాచిన చేతి బలం. ఆమె దేవుడు చేయి జాపి ఆ లోకంలోంచి బయటికి గుంజుకుని వచ్చాడు. ఓకే. ఆమేన్. ఇక్కడ మాట ఏంటంటే, నీ కన్నులు చూసిన గొప్ప శోధనలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, బాహుబలం, చాచిన చేతిని నువ్వెప్పుడు కూడా బాగుగా జ్ఞాపకం చేసుకోవాలి. సూచక క్రియలు చేసి నేను దేవుడు రక్షించాడు. రోగంతో ఉంటే నిన్ను స్వస్థపరిచాడు. బలహీనతల మధ్యలో ఉంటే నిన్ను విడిపించాడు. ప్రియులారా, చెప్పే కదా, చిన్నప్పుడు నాకు చాలా మతిమరుపు ఉండేది, అందుకే చదువు సరిగా రాల. ఎందుకని? మా నాయనమ్మ నాగదేవత భక్తురాలు. మా ఇంటి వాళ్ళందరికీ నాగ పేరు కామన్.
అది లేకపోతే చచ్చిపోతామని భయం. పెళ్ళైన 7 ఏళ్ల వరకు పిల్లలు లేకపోతే మా నాయనమ్మ మొక్కి పెట్టింది నాగబాబు అని. మా తమ్ముడి పేరు నాగ సురేష్, మా చెల్లి పేరు నాగ ప్రశాంతి. నాగ లేకపోతే చంపేద్దని భయం. అట్లాంటి పరిస్థితుల్లో నా జీవితం ఆగమైపోయి ఇంటర్మీడియట్కే జీవితాన్ని శాపంగా మార్చుకుని బుర్ర పనిచేయలేని పరిస్థితుల్లో, మీకు తెలుసా, మంత్రగాళ్ళు స్నానం చేసి నీళ్ళు మీద పోసుకున్న పరిస్థితులు, అంత ఘోరమైన కట్ల మధ్యలోకి వెళ్ళిపోయిన నా జీవితం. ఇంటర్మీడియట్ చదివేటప్పటికే అన్ని రకాలుగా శిపించబడిపోయిన నా బ్రతుకులో దేవుని దర్శనం కలిగింది. దేవుడు నన్ను పట్టుకున్నాడు. దేవుడు నాతో మాట్లాడిన వెంటనే నా బుర్ర బాగైంది, నా మెదడు బాగుపడిందండి. ఇది సజీవ సాక్ష్యం. ఈ రోజున మీకు నా దేవుని గురించి ఎంత ధైర్యంగా ఎందుకు చెబుతున్నానంటే, ఇది ఎక్కడో జరిగింది కాదు, నా బ్రతుకులో జరిగింది కనుకని. ప్రియులారా, ఆయన చేసిన కార్యాలు, ఆ లోకపు కట్లలోంచి, సాతాను శక్తుల్లోంచి, లోకపు అధికారంలోంచి నువ్వు బయటికి రావటం అనేది మామూలు సంగతి కాదు. చాచిన చేతి బలమును నువ్వు మర్చిపోవద్దు, మర్చిపోవద్దు. నిత్యము జ్ఞాపకము చేసుకుందురుగాక. ఆయన జ్ఞాపకాల చేత నీ హృదయము నింపబడునుగాక. ఆయన నిత్యము ఆయన జ్ఞాపకాల చేత మీ జీవితము సార్థకము అవునుగాక. అందుకే ఆ భక్తుడు అంటాడు, అబ్రహాము వంశస్థులారా, ఆయన దాసుడిని అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్నటువంటి యాకోబు సంతతి వారలారా, ఆయన ఆశ్చర్యకార్యాలు చేసిన సూచక క్రియలు, చెప్పిన తీర్పుల్ని మీరు మర్చిపోవద్దు, జ్ఞాపకము చేసుకొనుడి. నిత్యము ఆయన కార్యాల జ్ఞాపకం చేసుకుంటూ మరింత కృప పొంది కృతజ్ఞత కలిగిన వారమై రాబోయే కాలానికి సిద్ధపడదాము గాక. ఏ పరిస్థితులను ఎదుర్కొనుటకు శక్తి కలిగిన వారమై ముందుకు నడుచుదుము గాక. ఆమేన్.